ప్రశ్నల వర్షమే కురుస్తుంది ఈ టిప్స్ కోసం. చాలామంది చాలా రకాల సమస్యలతోటి నా దగ్గరికి వస్తున్నారు. కానీ ఫస్ట్ మీరందరూ నన్ను నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇందులో ప్రతిదీ కూడా నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది, మా ఇళ్లల్లో ఎక్కడో అక్కడ వాడింది, వాటినే మీకు చెప్తున్నాను గానీ, కొత్తగా నేను తీసుకొచ్చి మీకు ఏది చెప్పట్లేదు. కేర్ దగ్గరకొచ్చేటప్పటికి ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఫేస్ కేర్ దగ్గరకొచ్చేటప్పటికి నేను మాక్సిమం అన్ని వీడియోస్‌లోనే మీకు చెప్పాను. ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. మీరేదైనా సరే ఫస్ట్ ఎక్కడెక్కడైనా ఒక చిన్న పిసరు అప్లై చేసుకొని, అప్లై చేసిన తర్వాత అది ఎలాంటి ఇరిటేషన్ లేదు అంటే అప్పుడు ఫేస్‌కి తీసుకువెళ్ళండి. ఎందుకంటే ద స్కిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్. వన్స్ ఇఫ్ వి లాస్ట్ ఇట్ వీ కెనాట్ రిట్రీవ్ ఇట్ బ్యాక్. దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. కాబట్టి మీరు ఏది అప్లై చేయాలన్నా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈ రోజు నుంచి మన సిరీస్‌లోకి వస్తే ఫస్ట్ నన్ను అడిగిన వాటిల్లో ద ఫోర్‌మోస్ట్ థింగ్ ఏంటి అంటే బాత్ పౌడర్. దీని గురించి ఎక్కువ మంది అడిగారు పర్సనల్‌గా, కామెంట్స్‌లో అన్నిట్లోనూ కూడా. సో ఈరోజు నేను మీకు బేబీ బాత్ పౌడర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది యాక్చువల్‌గా మా ఏజ్‌లో మాకు లేవు. మా అక్క వాళ్ళ పాపకి మేము అప్లై చేసిన బాత్ పౌడర్ అనమాట. కాబట్టి ఇట్స్ వెరీ ఎకో ఫ్రెండ్లీ అండ్ హైజెనిక్. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు టిప్ ఆఫ్ ద డేకి వెళ్ళిపోదామా? ఈ రోజు టిప్ ఏంటంటే 1 ఇయర్ లోపు పిల్లలకి ఈ బాత్ పౌడర్ని మీరు రోజు వాడితే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఈ బాడీ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉండదు. కనీసం ఈ పైనైనా సరే అప్కమింగ్ జనరేషన్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో బాత్ పౌడర్ విషయానికి వచ్చేస్తే చాలా చాలా సింపుల్ అండి. మన ఇంట్లో మనం నలుగుపిండి తయారు చేసుకుంటాం కదా, ఇది కూడా అంతే. దీంట్లో ఎటొచ్చి మనం వాడాల్సింది ఫస్ట్ వన్ పెసలు. తర్వాత బావంచాలు అని అమ్ముతారు. మన కిరాణా స్టోర్స్‌లో, జనరల్ స్టోర్స్‌లో బాగానే దొరుకుతాయి. చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయి. నేను మీకు స్క్రీన్ మీద దాని ఫోటో కూడా ఇస్తున్నాను. సో ఈ బావంచాలు, అలాగే మినపగుళ్ళు లేదా పొట్టు మినప్పప్పు, తర్వాత బియ్యం. ఇంకా వీటితో పాటుగా ఇక్కడ బావంచాలు మనం బాత్ పౌడర్‌లో వేసి ఆడినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పిల్లలకి, మనకి కూడా కొంచెం నచ్చకపోవచ్చు. సో దానికోసం ఏంటంటే దీనిలో చక్కగా గులాబీ పువ్వు రేకులు ఎండబెట్టి, ఆ ఎండబెట్టిన పొడిని కూడా కలుపుకుంటే ఆ స్మెల్ అనేది కొంతవరకు పోతుంది. మినప్పప్పు, పెసరపప్పు, బావంచాలు, బియ్యం, గులాబీ రేకులు ఎండబెట్టిన పొడి, దానిమ్మ తొక్కలు ఎండబెట్టిన పొడి, కమలాఫలం తొక్కలు ఎండబెట్టిన పొడి, పసుపు కొమ్ముల పొడి. వీటన్నింటినీ కలిపి ఆడించుకుని చక్కగా రోజు పిల్లలకి పొద్దున్న నువ్వుల నూనెని ఒంటికి పట్టించి, నల్ల నువ్వుల నూనెని ఈ పిండితో ఒళ్ళు నలిచి స్నానం చేయిస్తే ఏడాదిలోపు పిల్లలకి ప్రతిరోజు స్నానం చేయించాలి. నలుగు పిండి పెట్టి డాక్టర్స్ వద్దన్నారు, లేదంటే మా పిల్లకి ర్యాషెస్ వస్తున్నాయి అనుకుంటే ఆయిల్ ప్లేస్లో నువ్వుల నూనెని తీసేసి బేబీ ఆయిల్ వాడండి. ఈ బాత్ పౌడర్ వల్ల అయితే పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖచ్చితంగా ప్లీజ్. ఎందుకంటే వీపు మీద కానీ, చేతుల మీద కానీ అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ పిల్లలకి ఎవరైతే 1 ఇయర్, 2 ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళకి కుదిరితే రోజు ఈ నలుగు పిండి తయారు చేసి స్నానం చేయించండి. ఇంకా 1.5 ఇయర్, 2 ఇయర్స్ పిల్లలకి, లేదా 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ లోపు పిల్లలకి ప్రతి వారం నలుగు పెట్టండి. చక్కగా నూనె రాసి ఈ నలుగు పిండితో ప్రతి వారానికి ఒకసారి మీరు స్నానం చేయిస్తే పిల్లల్లో ఉన్న పసి నువ్వు పోతుంది. ఇది ఖచ్చితంగా మేము చేసి మీకు చెప్తున్న టిప్. మరొక మంచి టిప్తో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, బై బాయ్.